జై శ్రీరామ్. హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను హిందూ ఐక్యదళ వాసుదేవగుండ. ఈ టాపిక్ ఏంటంటే 2022లో జరిగిన ఒక సంఘటన. అంటే ఒక అమ్మాయిని ఒక ట్రాప్ చేయడం వల్ల ఆ అమ్మాయి కాదు, ఆ అమ్మాయితో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా కొలాప్స్ అయిపోయిందని చెప్పడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అన్నమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, 2022లో శ్రద్ధా వాల్కర్ అని చెప్పేసి ఒక అమ్మాయి హత్యకు గురైంది. అఫ్తాబ్ అనే ముస్లిం జిహాదీ వారి చేతిలో. ఇది జరిగిన తర్వాత ఆ అమ్మాయితో పాటు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2-3 months వాళ్ళ మదర్ చనిపోయారు. అండ్ రీసెంట్గా 3 days బ్యాక్ వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. అంటే ఒక ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అనమాట. ఒక నరరూప రాక్షసుడి వలన ఒక ఫ్యామిలీ మొత్తం కొలాప్స్. ఇది జరిగింది. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వద్దాం. ఈ శ్రద్ధ అనే అమ్మాయి మహారాష్ట్రలో ఇక్కడ ఉంటుండేనంట. ఢిల్లీకి వెళ్ళింది, జాబ్ పర్పసో స్టడీ పర్పసో ఏదో ఒకటి. అక్కడ ఈ మత ఉన్మాది అఫ్తాబ్ తోటి పరిచయం అయ్యింది. లీవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు వాడు. ఈమెతో కాదు, చాలామంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయి వాడికి. వీళ్ళైతే ఒక రూమ్లో ఉన్నారు, లీవ్ ఇన్ రిలేషన్షిప్లో కంటిన్యూ అవుతున్నారు. మరి ఏమైందో కానీ మొత్తానికైతే వాడు ఈ అమ్మాయిని చంపేశాడు. ఆ చంపడం కూడా ఎంత కిరాతకంగా అంటే 35-36 ముక్కలు చేశాడంట ఆ అమ్మాయిని. చేసిన తర్వాత ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాడంట. ఆ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడమే కాకుండా ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ అలా ఫ్రిడ్జ్లో ఉండగానే ఇంకా మిగతా వేరే అమ్మాయిలను కూడా వాడి రూమ్కి పిలిపించుకొని వాడి సరదా తీర్చుకునేవాడంట. అంత సైకో నా కొడుకు అనమాట వాడు. ఇలా జరిగిన తర్వాత ఈ బాడీ పార్ట్స్ని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక్కొక్క బాడీ పార్ట్ని ఈ 18 days వాడు చంపిన తర్వాత 18 daysలో ఒక్కొక్క బాడీ పార్ట్ ఒక్కొక్క ఫారెస్ట్లో వేయడం స్టార్ట్ చేశాడంట. బాడీ అంతా ఫారెస్ట్లో పడేసిన తర్వాత మీకు అసలు విచిత్రం ఏంటంటే, అసలు వాళ్ళ పేరెంట్స్ ఆమె చనిపోయిన తర్వాత 6 months తర్వాత కంప్లైంట్ పెట్టారంట, ఇలా మా అమ్మాయి మిస్ అయిందని చెప్పి. చూడండి మన హిందూ అమ్మాయిని కన్నా తల్లిదండ్రులు ఎంత నిద్ర మబ్బులు ఉన్నారో చూడండి. 6 months తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయి కాల్స్ ఆధారంగా వీడిని పట్టుకున్నారంట. పట్టుకున్న తర్వాత ఏమైంది, వీడిని క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేస్తే వీడు ఏం చేశాడు, ఫస్ట్ అయితే నాకు తెలియదని చెప్పాడు. దాని తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ ద్వారా అంత బ్యాడ్గా పడ్డది. దాని తర్వాత వీడు ఇంకా ఎంతమంది ఇలాగా మర్డర్ చేసి ఉంటాడో అని చెప్పేసి నార్కో అనాలిసిస్ టెస్ట్ ఒకటి చేశారనమాట. దాంట్లో వీడు ఏమన్నాడంటే, నేను ప్రతి ఒక్క హిందూ అమ్మాయిని ఇలా చంపాలనుకుంటున్నాను. ఈ అమ్మాయిని చంపినందుకు నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు, అంటే పశ్చాత్తాపం నాకు లేదు. ఇది ఒక టాపిక్. అంటే పశ్చాత్తాపం అనేది లేదని చెప్పి అది ఒక టాపిక్ వాడిది. ఇంకోటి ఏంటంటే, ఇంకొక హిందూ అమ్మాయిని కూడా ఇలాగే చేస్తా అని చెప్పేసి వాడి ఇంటెన్షన్. అంటే వాడి నర హిందూ అమ్మాయిని చంపాలని ఎంత అది ఏమంటారు ఆ కుతంత్రం పెట్టుకున్నా అంటే చూడండి. నేను మీకు చెప్తూనే ఉన్నాను కదా, ఈ ముస్లిం మత ఉన్మాదులది ఒకటే టార్గెట్ ఉంటుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మతం మార్చాలి, తద్వారా ఆమెతోటి చాలా ఎక్కువ సంతానం పొందాలి, తద్వారా హిందువుల జనాభాని తగ్గిస్తుండాలి. ఇది జరిగిందనమాట. అసలు ఏమైంది దాని తర్వాత పాపం చూడండి, వాళ్ళ మదర్ చనిపోయిందంట. పాపం ఈ శ్రద్ధా వాల్కర్ వాళ్ళ మదర్ చనిపోయింది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. వాళ్ళ నాన్న రీసెంట్గా చనిపోయాడు. ఇంకో మిగిలింది వాళ్ళ బ్రదర్ అనమాట. మొత్తం ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయ్యారు వాడి వల్ల.
ఒక్క నరరూప రాక్షసుడు వల్ల ఒక ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అందుకోసమే హిందూ పేరెంట్స్కి చెప్తున్నాను, అండ్ హిందూ అమ్మాయిలకు కూడా చెప్తున్నాను, దయచేసి ముస్లిం జిహాదిగాలతోటి దోస్తాని చేయొద్దు. వాళ్ళని సాధ్యమైనంత ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టాలి. ఇంకో విషయం నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ శ్రద్ధ వాల్కర్ మర్డర్ అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, కనీసం వానికి రిగ్రెట్ అనేది లేదు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటే ఈ ఇష్యూ లారెన్స్ బిష్నోయ్కి మనసు కాల్చేసిన అతను చాలా బాధపడ్డాడు ఈ ఇన్సిడెంట్ తర్వాత. ఇప్పుడు ఈ అఫ్తాబ్ అనేవాడిని టార్గెట్లో పెట్టాడనమాట లారెన్స్ బిష్నోయ్. నువ్వు జైలు నుంచి బయటికి రా, నేను నిన్ను చంపేస్తాను. వాడు ఏం చేశాడు, ఇప్పుడు జైలు నుంచి బయటికి రావట్లేదు. వాడు నేను ఇక్కడే సేఫ్, నేను బయటికి రాను అంటే ఎదుటి వ్యక్తి ప్రాణమేమో వాడికి అస్సలు లెక్క లేదు, వాడి ప్రాణం మీద మాత్రం చాలా మమకారం ఉంది. మనం చూసాము, చూడండి, మనం ఇలాంటి సమాజంలో ఉంటున్నాం. రాక్షసుల మధ్యలో మనం జీవిస్తున్నాం. ఇంకా రాక్షసులు అంటే నేను ఎవరి గురించి నేను చెప్తున్నాను, ఇంకా నేను క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకోసం తస్మాత్ జాగ్రత్త. అమ్మాయిలు మాత్రం జాగ్రత్త ఉండాలి. పేరెంట్స్ మాత్రం ఒక తప్పు మాత్రం ఎప్పుడు చేస్తున్నారో వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఏంటంటే, అన్ని మతాలు ఒక్కటి కాదు. మీరు అన్ని మతాలు ఒక్కటే అనడం వల్లనే అమ్మాయిలు అన్ని మతాలు ఒకటే అని చెప్పేసి అందరితోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఇది సంగతి. అది మాత్రం అన్ని మతాలు ఒకటే అని చెప్పేసి మాత్రం వాళ్ళ బ్రెయిన్లో మాత్రం పెట్టకండి. అన్ని మతాలు ఒకటైతే ఇలా మన హిందూ అమ్మాయిలను చంపరు. వాళ్ళ టీచింగ్స్ వేరే ఉన్నాయి. నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటా మెల్లిగా. అది సంగతి. హిందూ అమ్మాయిలు కూడా నేను చెప్తున్నాను, వాళ్ళని ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టాలి. జస్ట్ హాయ్ అండ్ బాయ్ దూరం నుంచి, అంతే, సేఫ్. లేకపోతే మన లైఫ్ కూడా ఇలాగే శ్రద్ధ వాల్కర్ పేరెంట్స్ లాగా మన పరిస్థితి అలాగే అవుతుంది. నేనేం అబద్ధం ఆడట్లేదు, అన్నీ గూగుల్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఆమె పరిస్థితి ఏమైంది, దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి. జై శ్రీరామ్.